హాయ్ అండి. అమెరికాలోని రైతులకి తొలకర వచ్చేసింది. అందరూ దుక్కి దున్ని పంట వేయడానికి రెడీ చేస్తున్నారు. మనం దుక్కి దున్నామంటే 3-4 అడుగులు లోపలికి దున్నుతాము. కానీ వీళ్ళు చూడండి రోటావేటర్స్ వదిలేశారు. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారనేది పూర్తిగా నాకు ఐడియా లేదు. ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తాను, చూసేయండి. పక్క పొలం ఇంకా పంటే బేకలేదు. అమెరికాలో పంటకి ఇన్సూరెన్స్ ఉంటది, ఇండియాలో కూడా ఉంటే బాగుండని చెప్పి మొన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది రైతుల గురించి మంచి వీడియో చేసామన్నారు. కొంతమంది ఏమో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇన్సూరెన్స్ ఇస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదని అన్నారు. కొంతమంది ఏమో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చినాయి అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా నెగిటివ్ కామెంట్స్ తో ఇచ్చి పడేశారు. నెగిటివ్ కామెంట్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే నేను అన్నిటికీ డిసైడ్ అయ్యాను. బట్ 2 కామెంట్స్ చదివినప్పుడు మాత్రం నాకు బాధ అనిపించింది. ఒక అతను రైతులకి సబ్సిడీలు ఇన్సూరెన్స్లు ఇస్తే సాఫ్ట్వేర్ జాబులకి ఎవడు వెళ్ళడానికి కామెంట్ చేశాడు. నాతో పాటు చదువుకున్న వాళ్ళలో ఒక్కడ రైతు అయ్యాడు. మన తండ్రుల జనరేషన్ అయిపోయిన తర్వాత రైతు అనేవాడు ఒకప్పుడు ఉండేవాడు అని చెప్పి పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఇంకో కామెంట్ వచ్చేసి నువ్వు క్రెడిట్స్ దొబ్బేయడానికి సొల్లు చెప్తున్నావు అని అన్నాడు. నేను చెప్తున్నాను, ఒకరిని ఇంప్రెస్ చేయడానికి వీడియోలు చేయాల్సినంత అవసరం లేదు, క్రెడిట్స్ దొబ్బేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు వ్యవసాయం అంటే ఇష్టం, రైతులంటే అభిమానం. నేను రైతుల గురించి వీడియోలు చేస్తానే ఉంటా. జై జవాన్, జై కిసాన్.